శ్రీచక్ర ఆస్ట్రాలజీ రెమెడీస్కి స్వాగతం. ఇప్పుడు ఒక జాతక పరిశీలన చేద్దాం. అది ఏమంటే ద్వితీయ వివాహం గురించి. నేను ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను, చూడండి. 12వ తారీఖు 7వ నెల 1995 సంవత్సరం. టైం వచ్చి నైట్ 12:50 ఆదోనిపట్నంలో జన్మించాడు. ఇది ఒక పురుషుని జాతకం. మొట్టమొదటిగా సూత్రం ద్వితీయ వివాహానికి చూడాల్సింది ఏమంటే లగ్నాధిపతి కానీ సప్తమాధిపతి కానీ దిశభవ రాశిలో ఉంటే రెండో వివాహం అవుతుంది. ఇది ఒకటి. ఇంకొక సూత్రం ద్వితీయంలో కానీ 4లో కానీ సప్తమంలో కానీ అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఎక్కువ గ్రహాలున్నా ద్వితీయ వివాహం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ జాతకునికి పెళ్ళయి 2 సంవత్సరాలు అయింది, భార్య దూరంగా ఉంది. అయితే నా దగ్గరకు వచ్చినాడు అడగడానికి. ఈ పిల్లోని జాతకంలో ద్వితీయ వివాహం ఉంది. అది ఎలా అంటే లగ్నాధిపతి అయిన కుజుడు దిశభవ రాశిలో అంటే కన్యా రాశిలో ఉన్నాడు. అలాగే సప్తమాధిపతి అయిన శుక్రుడు దిశభవ రాశి అయిన మిథునంలో ఉన్నాడు. అంటే మనం మొట్టమొదటి చెప్పిన సూత్రం ఇక్కడ వర్తించింది. అందుకే రెండో వివాహం ఉంది అని చెప్పినాము. అయితే ఈ భార్య కొద్దిగా ఎడబాటు గొడవలు వచ్చి దూరంగా ఉంది అనింది. అయితే విడాకులు వస్తావి అన్నాము. అది ఎప్పుడు అని అడిగితే శుక్రదశలో కానీ కుజదశలో కానీ అని చెప్పినాము. ఇప్పుడు అబ్బాయికి నడుస్తున్న టైము చంద్రమహాదశ జరుగుతుంది. అంటే చంద్రమహాదశలోగా నడుస్తుంది. ఎందుకంటే చంద్రుడు ఇక్కడ ధనుసులో ఉన్నాడు, ఉండి శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. అంటే శుక్రుని ఫలితాలు ఇవ్వాలి కదా. అందుకే ఇప్పుడు 2025లో వస్తామన్నాము. ఎందుకంటే చంద్రదశలో అంతరాదశ బుధుడు ఉన్నాడు. బుధుడు మేష లగ్నానికి తృతీయ షష్టాధిపతి అయిన పాపి. అంటే 6వ స్థానం పోలీస్ స్టేషన్ కోర్టుకి సంబంధించిన స్థానం, 3వ స్థానం కమ్యూనికేషన్ స్థానం. అందులో ఈ లగ్నానికి పాపి. శుక్రుడు కానీ ఇక్కడ బుధునితో కలిసినాడు. అందువల్ల నీకు 2025 లోపల విడాకులు వస్తావి అని చెప్పినాము ఆమె తుక్క నుంచి. అయితే రెండో వివాహం ఎప్పుడు అవుతుంది అంటే రెండో వివాహాన్ని ఏం చూస్తాం మనము. మొదటి వివాహం సప్తమ స్థానం, రెండో వివాహం భాగ్యస్థానాన్ని పరిశీలన చేస్తాం, అంటే 9వ స్థానాన్ని. అయితే 9వ స్థానాన్ని గురువు ఇప్పుడు మేషంలో ఉన్నాడు ప్రజెంట్గా 2024 మే దాటిన తర్వాత వృషభంలోకి వస్తాడు. అంటే తర్వాత 2025 మే దాటిన తర్వాత మళ్ళా మిథునంలోకి వస్తాడు గురువు మిథునంలోకి వచ్చి తన స్థానాన్ని తన 7వ దృష్టితో అంటే మేషం నుంచి భాగ్యస్థానాన్ని చూస్తాడు, అంటే రెండో వివాహ స్థానాన్ని చూస్తాడు. అందులో ఈ లగ్నానికి భాగ్యాధిపతిగా అవుతాడు. అప్పుడు 2025 మే దాటిన తర్వాత 2026 లోపల రెండో వివాహం అవుతుంది అని చెప్పినాం. ఇది రెండో వివాహం చూసే జాతక పరిశీలన. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నమస్తే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.